తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. జూన్ నెల పూర్తి కావస్తున్నా, యాక్చువల్లీ పూర్తి అయిపోతున్నా వర్షాలు అనుకున్నంత స్థాయిలో పడలేదు. ఏపీలో వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు ఉంటాయని ఐఎండీ అంచనా వేస్తోంది. తీరం వెంబడి గాలుల తీవ్రత కూడా కొనసాగుతుందని స్పష్టం చేసింది. అంశంపై మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి అనిల్. దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న ఈ నేపథ్యంలోనే ఐఎండీ ఏపీకి చల్లని కబురు చెప్పింది. రానున్నటువంటి వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదవుతున్నటువంటి క్రమంలోనే రానున్నటువంటి వారం రోజుల పాటు రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో మోస్తరు వానలు కురిసేటువంటి అవకాశం కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా జూన్ నెలలో అసాధారణ వర్షపాతం నమోదైంది. సాధారణంగా 145 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 85 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైనట్టుగా ఐఎండీ ఇప్పటికే అంచనాను విడుదల చేసింది. అలాగే దేశవ్యాప్తంగా 43% లోటు వర్షపాతం నమోదైనట్టుగా కూడా స్పష్టం చేసింది. ఈ పరిణామాలన్నీ కూడా ఒకంత ఆందోళనకు గురి చేసేటువంటి అంశంగా భావించాల్సి ఉంటుంది. ఈ ఏడాది సూపర్ ఎల్నినో ఉంటుందని ఇప్పటికే ఐఎండీ ప్రకటనను విడుదల చేసింది. అందుకు అనుగుణంగానే పూర్తిగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఎక్కడ కూడా భారీ స్థాయిలో వర్షపాతాలు నమోదైనటువంటి దాఖలాలు కూడా కనిపించడం లేదు. దక్షిణ భారతదేశంలో దాదాపు 31% లోటు వర్షపాతం నమోదైనటువంటి నేపథ్యం కనిపిస్తుంది. 315 జిల్లాల్లో దీని ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాల్లో ప్రణాళికను కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఇలా వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పడుతున్నటువంటి ఈ సందర్భంలోనే ఏపీలో తేలికపాటి వానలు ఒకంత ఊరట కలిగించేటువంటి అంశంగా భావించాల్సి ఉంటుంది. అయినప్పటికీ కూడా పూర్తిగా లోటు వర్షపాతమే కొనసాగుతుంది. అన్నదాతలు కూడా పంటలు వేయాలా లేదా అనే ఆందోళనలో ఉన్నటువంటి ఈ నేపథ్యంలోనే వర్షాలు పడాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తూ ఉంది. అందుకు అనుగుణంగా రానున్నటువంటి వారం రోజుల పాటు తేలికపాటి వానలు ఉండబోతున్నాయి. తీరం వెంబడి గాలుల తీవ్రత కూడా కొనసాగుతుంది. ఏపీ మీదుగా ఉన్నటువంటి ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఋతుపవనాలు చురుకుగా కదులుతున్నప్పటికీ కూడా వర్షాలు, గాలుల ప్రభావంలో మాత్రం మందకోడి గణం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే కనుక ఈ తీవ్ర వర్షాభావ పరిస్థితుల నడుమ ఏపీలో వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురవబోతున్నాయి. అక్కడక్కడ భారీ వర్షాలు ఉండబోతున్నాయి. వీడియో జర్నలిస్ట్ అపలతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ సాగర్ తీరం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.